కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపుర మహాక్షేత్రంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా కజిన్ సార్ రాజేష్, అందరూ హైదరాబాద్ ఉంటారు. మా బావగారు, చెల్లి, మా పిన్ని సార్ అందరూ అక్కడి నుంచి హైదరాబాద్ చేస్తున్నారు. పేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. కృపా కటాక్ష వీక్షణ రస సిద్ధిరస్తు సంకల్పిత సర్వకార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలన గురించి ప్రస్తావించాం. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి. బ్రహ్మోత్సవాలు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచం అంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. క్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి ఆలోచించారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తి కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 ఆ 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. అసెంబ్లీ విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. 3 నెలలకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమే పనిచేయాల్సి ఉంటుంది అని అన్నారు.